వింటర్ స్టార్మ్ వస్తుంది జాగ్రత్తలు తీసుకోండి అని ఒక వీడియో అప్లోడ్ చేసానో లేదో, నెక్స్ట్ డే మార్నింగ్ లేచి చూస్తే ఇంటి ముందు మాత్రం కుప్పల కుప్పల మంచు అయితే పడుంది. నైట్ 3:00కల్లా ఈ స్నో పడడం అయితే స్టార్ట్ అయింది. ఈ స్నో పడ్డప్పుడల్లా పెద్ద తలనొప్పి ఏంటంటే ఇంటి ముందు ప్రతిసారి స్నో తీస్తూ ఉండాలి. ఇంత పెద్ద స్నోని నేను చూడడం అయితే ఇదే ఫస్ట్ టైం యూఎస్ కి వచ్చిన తర్వాత. ఇంతకు ముందు 2 సార్లు స్నో పడింది కానీ అది ఎక్కువసేపు ఏం నిలవలేదు, తొందరగానే ఆరిపోయింది. ఇప్పుడు పడ్డ స్నో అయితే మాత్రం చాలా భారీ ఎత్తులు అయితే పడింది. నార్మల్ స్నో స్ట్రామ్ వచ్చేసి అరౌండ్ 7 ఇంచెస్ థిక్నెస్ మార్కే ఉంటది, కానీ ఇది మాత్రం 14 ఇంచెస్ పైనే ఉంది థిక్నెస్ అంతా. స్నో పడుతున్న ఆనందంలో నా దోస్తులు కాసేపు ఫోన్ చేసి మాట్లాడుకున్నాను. దూరపు కొండ నలుపు అన్నట్టుగా, అరే ఏముంది ఇదంతా మంచే కదా, ఈజీగా క్లీన్ చేసుకోవచ్చులే అనుకుంటారు. ఒకసారి క్లీన్ చేయడం మొదలు పెడితే చాలు పల్లెటూరులో కరువు పని లెక్కనే చేసుకుంటా పోవాల్సిందే. ఒక పక్క చేస్తూ ఉంటాం, ఇంకో పక్క పడుతూనే ఉంది స్నో. ఎప్పుడు పరిచయం లేని ఎదురింటి వ్యక్తి కూడా మనకి స్నో వల్లే పరిచయం అయ్యాడు. ఇంటి ముందు పడ్డ సగం స్నో క్లీన్ చేసేసరికి నడువులు పోయినంత పెద్ద పని అయిపోయింది మాకైతే. మనం ఉన్న చోటు నుంచి దూరంగా ఉన్న ఇళ్లను చూస్తుంటే అదేదో ఫ్యాంటసీ వరల్డ్ లో ఇంటి చుట్టూరు ఒక తెల్లటి ఐస్ క్రీమ్ తోటి కప్పిన ఒక లేయర్ లెక్కన కనిపిస్తుంది. మిగతా వాళ్ళ విషయాలు పక్కన పెడితే నాకైతే పిచ్చ హ్యాపీగా ఉంది. నేనైతే మస్తు ఎంజాయ్ చేసినాను. ఇట్లా ఒక స్నో లో నేనైతే తిరుగుతాను ఆడుకుంటాను అని నేను ఎప్పుడు అనుకోలేదు. కొంచెం సేపు నాకు తెలియకుండానే నేను ఒక చిన్న పిల్లల లెక్కన మారిపోయినాను నేనైతే. ఈ స్నో పడుతున్నప్పుడు టెంపరేచర్ వచ్చేసి -9°C, అంటే మన ఫ్రిడ్జ్ లో ఉండే టెంపరేచర్ కంటే 9 పాయింట్లు తక్కువగా ఉంది. స్నో స్ట్రామ్ పడుతుంది, ఎవరికి వాళ్ళు జాగ్రత్తలు తీసుకోమని చెప్పారు ముందుగానే. మేమైతే కరెంట్ పోతుందేమో, వాటర్ పైపులు మొత్తం ఐస్ బ్లాక్ అయిపోతుందేమో అని చెప్పేసి ముందుగానే గిన్నెల్లో మొత్తం నీళ్ళు అయితే నింపి పెట్టేసుకున్నాము. దేవుడి దయ వల్ల మేమున్న ఏరియాలో అటువంటిది ఏమీ జరగలేదు. ఎటువంటి ఇబ్బందులు లేకుండా అయితే మేమైతే బయటపడ్డాము. ఇంత చల్లని మంచులో మనం బయటికి రావాలంటే చాలా జాగ్రత్తలు తీసుకొని రావాలి. నేనైతే ఒకదాని మీద ఒకటి 3 జాకెట్లు వేసుకొని బయటకి అయితే వచ్చాను. బయటకు వచ్చిన తర్వాత ఆల్మోస్ట్ సగం స్నో అన్నయ్య క్లీన్ చేశాడు. మన దగ్గర స్నో రిమూవర్ ఒక్కటే ఉంది కాబట్టి అన్నయ్య చేసినంత వరకు వెయిట్ చేసి తర్వాత నేనైతే తీసుకున్నాను. ఈ వింటర్ స్టార్మ్ లో స్నో పడడం ఫస్ట్ టైం కాబట్టి చాలా తేలిగ్గా అయితే వచ్చింది. నేను క్లీన్ చేసేంత వరకు దొరికిన స్నో మొత్తాన్ని తీసుకెళ్లి ఒక కొండలాగా అయితే కడుతున్నాను. కంటిన్యూస్ గా క్లీన్ చేయాలంటే ఎవరి వల్ల కాదు, అందుకే మేము మధ్యలో గ్యాప్స్ తీసుకొని కొంచెం కొంచెంగా క్లీన్ చేసుకుంటూ వెళ్తున్నాము. ఇది క్లీన్ చేయడానికి ఇంచుమించు నాకు 1 అవర్ అయితే పట్టింది. ఈ వీడియో నేనైతే కంటిన్యూస్ గా రికార్డ్ చేయడానికి చాలా సార్లు ట్రై చేశాను, బట్ నా ఫోన్ లో అవుట్ ఆఫ్ స్టోరేజ్ అయితే వస్తుంది. ప్రత్యేకంగా మనం వ్యూవర్స్ కోసం నేను ఈ వీడియోని స్పీడప్ చేసి మరి నేను మీకు చూపిస్తున్నాను. ఫస్ట్ టైం స్నో తీసేదానికి సెకండ్ టైం స్నో తీసేదానికి చాలా తేడా ఉంది. ఫస్ట్ టైం తీసేదానికి ఏంటంటే ఆల్రెడీ స్నో అనేది నేల కరుచుకోదు, ఈజీగా వచ్చేస్తుంది. సెకండ్ టైం తీసేటప్పుడు ఏంటంటే ఆల్రెడీ స్నో అనేది నేలకంతా అతుక్కుపోయి ఉంటది కాబట్టి తీసేటప్పుడు చాలా గట్టిగా కింద ఐస్ ఫామ్ అయి ఉంటది. మీలో ఎవరైనా సరే వింటర్ స్నో రిమూవ్ చేయడానికి ఇబ్బంది పడుతున్నట్లయితే పల్చగా ఇసుకని చల్లినట్టుగా సాల్ట్ ని చల్లండి. సో మీకు ఈజీగా వచ్చేస్తుంది నెక్స్ట్ టైం స్నో తీసేటప్పుడు. స్నో రిమూవ్ చేసిన కొంతసేపటికి బ్యాక్ యార్డ్ లోకి అయితే మేమైతే వచ్చేసాము. నేను మా ఆవిడ ఇప్పటి వరకు స్నో లో ఫొటోస్ దిగిందే లేదు. నాకైతే ఇది ఒక బెస్ట్ మెమరీ. కానీ స్నో లోకి వచ్చినప్పుడు ఏంటంటే ఖచ్చితంగా చేతికైతే గ్లౌజ్ వేసుకొని రండి. ఒక్కసారి ఐస్ పట్టుకొని బైక్ ఇసేసినందుకే నాకు చేతులు జిల్లు జిల్లు అంటున్నాయి. వెంటనే చేతులు తీసుకొని జోబులు అయితే పెట్టేసుకున్నాను. ఇదండి ఈ వింటర్ స్టార్మ్ లో నాకున్న ఒక గుడ్ ఎక్స్పీరియన్స్ అండ్ మర్చిపోలేని ఒక స్వీట్ మెమరీ. మీకైతే ఈ వీడియో బాగా నచ్చింది అనుకుంటున్నాను. అండ్ మిమ్మల్ని కూడా ఈ స్నో ప్రపంచం అండ్ మీకు కూడా ఈ స్నో ప్రపంచాన్ని పరిచయం చేశాను అనుకుంటున్నాను. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. థ్యాంక్ యూ.